మార్నింగ్ టైమ్ స్టోరీస్. చింతలపల్లిలో సితారా ఇల్లు ఆ రోజు సందడిగా ఉంది. సితారా ఆ ఊరిలో అందరికీ ఇష్టమైన అమ్మాయి. పద్ధతిగా పెరిగిన పల్లెటూరి పడుచు. తన చెల్లి ఆరావళి పట్నంలో ఉద్యోగం చేస్తోంది. పిన్ని, కొంచెం మా ఇంటిని చూస్తూ ఉండు. నేను ఓ వారం రోజులు చెల్లి దగ్గర ఉండొస్తాను. తనని చూసి చాలా రోజులైంది. తప్పకుండా అమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. నేను అడిగానని చెప్పు ఆరావళిని. ఓ, తప్పకుండా పిన్ని. సితారా బయలుదేరుతుండగా శ్రీను ఎదురవుతాడు. శ్రీను సితారా పెళ్లి మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉంది. ఎక్కడికెళ్తున్నావు సీతారా? నాకు చెప్పనే లేదు. కాబోయే శ్రీవారికి అన్నీ చెప్పే వెళ్ళాలనుకున్నాను. మన పెళ్లి దగ్గర పడుతోంది కదా, ఎందుకో కొంచెం దిగులుగా ఉంది. అందుకే చెల్లి దగ్గర కొన్ని రోజులు ఉండొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. డబ్బులు తక్కువనే నేను చూసుకుంటాను. తప్పకుండా. ఫోన్ నా దగ్గరుంది కానీ నాకేం చేయటం రాదుగా. నువ్వే ఫోన్ చేస్తూ ఉండు నాకు. శ్రీను ఆమెను బస్టాండ్ దగ్గర దింపి బస్ ఎక్కించాడు. సితారా మనసు నిండా చెల్లిని చూడాలనే ఆశతో పట్నం చేరుకుంది. సితారా ఆరావళి ఇంటికి వెళ్లేసరికి తలుపులు తీసున్నాయి. తాళం వేయకుండా ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అని అనుకుంటూ లోపలికి వెళ్లిన సితారకి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇంట్లో మగవారి బట్టలు ఆరేసున్నాయి. గదిలో ఆరావళి మరియు ఒక యువకుడు చనువుగా ఉన్న ఫోటోని చూసి ఆమె ప్రాణాలు పోయినంత పనయింది. ఏంటి, నా చెల్లెలు కొంపతీసి ప్రేమ వివాహం చేసుకుందా? ఈ విషయం గ్రామంలో తెలిస్తే నా పరువు, మా కుటుంబం పరువు ఏం కావాలి? ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు కదా. అంతలో ఆ ఫోటోలో ఉన్న సురేష్ లోపలికొచ్చాడు. ఎవరిడి మీరు? చెప్పకుండా ఇంట్లోకి వచ్చారు? నేను ఆరావళి వాళ్ళ అక్కను. మీరిక్కడెందుకున్నారు? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు. కేవలం మంచి స్నేహితులం అంతే. పెళ్లి కాకుండానే ఇద్దరూ కలిసే ఉంటున్నారా? నలుగురికి తెలిస్తే నా చెల్లెలికి పెళ్ళవుతుందా? అసలు ఎలాంటి పెంపకం ఇది? మీరు నేను చెప్పేది వినడం లేదు. మేమిలా ఉండటానికి చాలా కారణాలున్నాయి. కారణం ఏవైనా కాని పెళ్లి కాకుండా పరాయి మగాడితో కలిసి ఉండడం తప్పే. నా పరువంతా పోయింది. సరిగ్గా అప్పుడే ఆరావళి ఇంటికొచ్చింది. తన అక్కని చూసి సంతోషంగా పలకరించింది. అక్క, ఎప్పుడొచ్చావు? ఒసే పాపిష్టిదానా, ఎంత పనిచేసావే! పెళ్లి కూడా చేసుకోకుండా ఒక మగాడితో కలిసి ఉంటున్నావా? అసలు నీకు బుద్ధుందా? ఊర్లో అందరికీ తెలిస్తే నా పెళ్లి కూడా ఆగిపోతుంది. అందరూ నన్ను చులకనగా చూస్తారు. నా బ్రతుకు బజారును పడేశావు కదే. అక్క, అది కాదు. నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు నాకసలు ఏమీ చెప్పొద్దు తల్లి. నీకొక దండం. ఇక మీదట నువ్వు ఊరి పొలిమేరల్లో కనిపించినా కూడా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా చెల్లి చచ్చిపోయిందనుకుంటాను అంటూ సితార కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆరావళి అక్కను ఆపాలని చూసినా సితార వినకుండా రోడ్డు మీదకి పరిగెత్తింది. ఆరావళి తన అక్క వెనుక పరిగెత్తుతూ బస్టాండ్ వరకు వెళ్లి బ్రతిమలాడుతుంది. అక్క, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. నువ్వు అనుకుంటున్నది నిజం కాదు అని మొత్తుకుంటుంది. కాని సితార చెవికి అవేవీ ఎక్కవు. ఆవేశంతో, అవమానభారంతో వెంటనే బస్సెక్కి చింతలపల్లికి చేరుకుంటుంది. అంతరాత్రి వేళ సితార ఒంటరిగా తిరిగి రావడం చూసి పక్కింటి పిన్ని కంగారుగా బయటకొస్తుంది. ఏంటమ్మా సితారా, పొద్దున్నే కదా వెళ్ళావు? వారం రోజులుంటానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? ఏమైంది తల్లి? కళ్ళెందుకు వాచిపోయాయి? పిన్ని, నా చెల్లెలు చనిపోయింది. నా పాలిట అది పీడలా తయారైంది పిన్ని. చదువుకొని ఉద్యోగం చేస్తూ మన పరువు నిలబెడుతుందనుకుంటే పట్టణానికి వెళ్లి పరాయి మగాడితో కలిసి ఉంటోంది. ఏ పెళ్లి లేకుండా, ఏ సంబంధం లేకుండా ఒకే ఇంట్లో కాపురం చేస్తోంది. ఇదేం విడ్డూరం అమ్మా! అమ్మా నాన్న చనిపోతే దాన్ని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేశావు. చింతలపల్లిలో మీ కుటుంబానికి ఎంత గౌరవం ఉందో తెలుసా? అలాంటిది ఆ ఆరావళి ఇంత పరువు తక్కువ పనిచేస్తుందా? దాన్ని అసలు ఊర్లోకి రానివ్వకూడదు. రేపు ఊరి పెద్దతో చెప్పి దాన్ని వెలివేయిద్దాం. నేను అదే అనుకుంటున్నాను పిన్ని. దాన్ని ఊరి పొలిమేరల్లో కూడా రానివ్వను. దానితో మనకింక ఎలాంటి సంబంధం లేదు. ఆ రాత్రి సితార కన్నీళ్లతో గడిపి మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్తున్న శ్రీను సితార ఇల్లు తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యంగా లోపలికెళ్లాడు. అక్కడ దిగులుగా కూర్చున్న సితారను చూసి కంగారు పడ్డాడు. ఏంటి సీతారా, వారం రోజులు ఉంటానన్నావు కదా, అప్పుడే వచ్చేసావంటే? నీ మొహం ఏంటి అలా ఉంది? ఏమైంది? సితార మళ్లీ ఏడుస్తూ పట్టణంలో తను చూసిన దృశ్యం, ఆ సురేష్ గురించి, ఆరావళి చేస్తున్న పని గురించి అంతా పోసగుచ్చినట్టు చెప్పింది.
అంతా విన్న శ్రీను ఒక్క నిమిషం మౌనంగా ఉండి నిదానంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. సీతారా, నువ్వు చాలా తొందరపడుతున్నావు. అసలు విషయమేంటో పూర్తిగా తెలియకుండా వాళ్ళిద్దరిని అలా ఎలా తప్పుపడతావు? పట్టణాల్లో జీవితాలు వేరుగా ఉంటాయి. ఏదైనా బలమైన కారణముందేమో తెలుసుకోవాలి కదా. ఇంకేం తెలుసుకోవాలి శ్రీను? ఒకే గదిలో వాళ్ల ఫోటోలున్నాయి. వాడి బట్టలు అక్కడే ఉన్నాయి. పెళ్లి కాలేదని వాడే ఒప్పుకున్నాడు. ఇది తప్పు కాకపోతే ఇంకేంటి? నాకు ఏమీ తెలుసుకోవాలని లేదు. అది చేసింది క్షమించరాని తప్పు. అది నీ చెల్లెలు సీతారా. తను తప్పు చేసే మనిషి కాదు. నువ్వు ఆవేశంలో ఉన్నావు, కాస్త శాంతించు. సితార మాత్రం ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. తన చెల్లెలు తన పరువు తీసిందని, తన పెళ్లి కూడా ఆగిపోతుందేమోనని భయంతో వణికిపోతోంది. సీతారా, నువ్వేమీ కంగారు పడొద్దు. మన పెళ్లి ఆగిపోదు, ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. కాని శ్రీను మనసులో మాత్రం ఏదో అలజడి. అసలు విషయం ఏంటో తనే స్వయంగా కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. పట్టణం వెళ్లి ఆ సురేష్ ఎవరు, ఆరావళి ఎందుకలా చేస్తోంది అనేది తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈలోపే చింతలపల్లి గ్రామంలో ఆరావళి విషయం దానంతటదే వ్యాపించింది. చుట్టుపక్కల వాళ్లందరూ ఆరావళి గురించి చాలా తప్పుగా, అసభ్యంగా మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న సితార గుండె తరుక్కుపోయింది. ఆ అవమానం భరించలేక శ్రీను దగ్గర ఏడ్చింది. శ్రీను, చూసారా, ఊరి వాళ్ళందరూ నా చెల్లిని ఎంత తప్పుగా మాట్లాడుకుంటున్నారో. నా పెంపకం సరిగ్గా లేదని నన్నే అంటున్నారు. కానీ నా పెంపకంలో లోపం లేదు శ్రీను. దానికి ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేస్తోంది. సీతారా, నువ్వు తన గురించి అలా తప్పుగా మాట్లాడొద్దు. అరావళి చాలా మంచి అమ్మాయి. నేను రేపే పట్టణం వెళ్ళి పూర్తి విషయం తెలుసుకొనొస్తాను. వద్దు శ్రీను, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దాని ముఖం చూడటమే నాకిష్టం లేదు. మీరు వెళ్ళకండి. పైకి వద్దు అని చెప్పినా సితార మనసులో ఏదో ఆందోళన ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే శ్రీను ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా పట్టణానికి బయలుదేరాడు. సరాసరి ఆరావళి ఉండే ఇంటికి చేరుకున్నాడు. లోపల ఆరావళి మంచం మీద నీరసంగా పడుకుని ఉంది. పక్కనే ఉన్న సురేష్ ఆమెను బ్రతిమలాడుతున్నాడు. అరావళి, నా మాట విను. మీ అక్క వచ్చి వెళ్ళిన దగ్గర్నుంచి నువ్వేమీ తినకుండా ఇలాగే పడుకున్నావు. మీ అక్కకి ఏదో ఒక రోజు నిజానిజాలు తెలుస్తాయి కదా. ఎందుకంత బాధపడుతున్నావు? ఇలా తినకుండా ఉంటే ఏం సాధిస్తావు? అయ్యో సురేష్, నీకు అర్థం కావడం లేదు. మా అక్క నా ఊరికి వస్తే నరికేస్తానంది. నేను కనీసం నెలకు ఒక్కసారైనా ఊరికి వెళ్ళి అక్కని చూడాలి. ఇప్పుడు తన అలా అంటే నేనేం చేయాలి? ఈ పాటికి ఊర్లో అందరికీ నా గురించి చెప్పే ఉంటుంది. నేనే తప్పు చేయకుండానే ఎన్ని నిందలు మోస్తున్నాను. ఆరావళి అలా బాధపడుతూ ఉండగా శ్రీను లోపలికి అడుగు పెట్టాడు. అరావళి, ముందు నువ్వు లేచి తిను. ఆ గంభీరమైన గొంతు వినగానే ఆరావళి, సురేష్ ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా తలుపు వైపు చూశారు. అక్కడ శ్రీనును చూసి ఆరావళి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బావగారు, మీరా? అక్క మిమ్మల్ని పంపించిందా లేకపోతే మీరే వచ్చారా బావగారు? మీ అక్క పంపలేదా రావాలి? నేనే వచ్చాను. అక్కడ ఊర్లో మీ అక్క నీ గురించి ఏమనుకుంటుందో, ఊరు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా? అసలేం జరుగుతోంది ఇక్కడ? ఈ సురేష్ ఎవరు? మీరిద్దరూ పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఎందుకుంటున్నారు? నాకు నిజం చెప్పు. ఆరావళి ఏడుస్తూ సురేష్ వైపు చూసింది. సురేష్ తలదించుకోగా ఆరావళి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. బావగారు, మీరు కూడా నన్ను తప్పుగా అనుకోకండి. 6 నెలల క్రితం నాకు ఆఫీస్ నుండి వస్తుంటే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. నా వెన్నుముకకు తీవ్రమైన దెబ్బ తగిలి అసలు కదల్లేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో నన్ను కాపాడి ఆసుపత్రికి చేర్పించి నాకు అన్నీ తానే చూసుకునేది సురేష్ గారే. శ్రీను ఆశ్చర్యంగా వింటూ ఉండగా ఆరావళి తన కష్టాన్ని అంతా వివరించింది. బావగారు, సురేష్ గారు నా ప్రాణాలు కాపాడమే కాకుండా నాకు ఎంతో అండగా నిలిచారు. నేనుంటున్న హాస్టల్లో తిండి సరిగ్గా లేదని నేను ఆయనతో చెప్పాను. చుట్టుపక్కల ఏదైనా గది ఉంటే చూడమని అడిగితే ఆయన తన గదిలోనే నన్ను ఉండమని చెప్పారు. ఇక్కడైతే భోజనం మనమే వండుకోవచ్చు. అలాగే నీకు నాకు ఇద్దరికి గది అద్దె కూడా తగ్గుతుంది అని సలహా ఇచ్చారు. నేను కూడా సరే అన్నాను. గత 6 నెలల నుంచి కేవలం ఫోన్ మాత్రమే చేస్తున్నాను. కానీ అక్క దగ్గర రాలేకపోయాను. నాకిలా జరిగిందని తెలిస్తే అక్క బాధపడుతుందని 6 నెలలు నేను నరకం చూసినా ఏంటో నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ ఇప్పుడు అక్క నా దగ్గరికి వచ్చి నన్ను అర్థం చేసుకోకుండా అలా మాట్లాడితే నేను తట్టుకోలేకపోయాను బావగారు. ఆరావళి చెప్పిన ఆవేదనంతా విన్న శ్రీను మనసు కరిగిపోయింది. అరావళి, నువ్వేం బాధపడద్దు. మీ అక్కకు వివరంగా అంతా నేనే చెప్తాను. నువ్వు ముందు ధైర్యంగా ఉండి భోజనం చేయి. శ్రీను మాటలతో కాస్త కుదుటపడిన ఆరావళి భోజనం చేయటానికి ఒప్పుకుంది. ఆ తర్వాత సురేష్, శ్రీను ఇద్దరూ బయటకు వెళ్లి భోజనం చేసి వచ్చారు. సురేష్ గారు, మీకు చాలా కృతజ్ఞతలు. మా అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడినందుకు, అలాగే మీ ఇంట్లో ఆశ్రయం కల్పించినందుకు మీకెప్పుడు రుణపడి ఉంటాను. మరేం పర్వాలేదులేండి. ఒక మనిషి కష్టాలున్నప్పుడు తోటి మనిషిగా నేను చేయాల్సింది చేశానంతే. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, వాళ్ళ అక్కకి జరిగిన విషయమంతా చెప్పి ఆమె మనసులోని అపోహల్ని తొలగించండి. తప్పకుండా సురేష్ గారు, ఆ బాధ్యత నాది. శ్రీను కొంత సమయం అక్కడే ఉండి ఆరావళికి ధైర్యం చెప్పి తిరిగి ఊరికి బయలుదేరాడు.
బస్సులో వెళ్తున్నంతసేపు శ్రీను మనసులో సితార ఆవేశం, ఆరావళి కన్నీళ్లే మెదులుతున్నాయి. ఇంటికి వెళ్ళాక సితార ఈ నిజాన్ని ఎలా స్వీకరిస్తుంది, తన పొరపాటు తెలుసుకుని ఆరావళిని మళ్లీ దగ్గరకు తీసుకుంటుందా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.